విజనరీ అంటే చంద్రబాబు గారు, ప్రిజనరీ అంటే జగన్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? జగన్ అరెస్ట్ అయితే రోజుకు ఒక స్కామ్ బయటపడేది. అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బయటపడినాయి. వ్యవస్థల్ని మేనేజ్ చేసి 53 రోజుల్ని నిజాన్ని బంధించారు. కానీ ఆఖరికి నిజమే గెలిచింది. పవన్ అన్న ఏపీకి వస్తే ఈ సైకో సైన్యానికి వణుకు. అందుకే ఆనాడు ఆయన ప్లేన్ రాకుండా ఏకంగా లెటర్ పంపిస్తారు. రోడ్డు మార్గంలో వస్తే బార్డర్లు ఆపుతారు. చివరికి ఆయన రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపిన తర్వాతనే ఆయన ఆంధ్రాలోకి అడుగు పెట్టనిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఈ జగన్ దెబ్బతీశారు. 3 నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఏంటో మనందరం కలిసి చూపించాలని ఈ సభాముఖంగా ప్రజలు నేను కోరుతున్నా. జగన్ ఈ మధ్యన పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్ధం అంటున్నాడు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడు అవుతాడా? 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడు అవుతాడా? 1000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా? సొంత పేపర్, సొంత ఛానల్, ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం. ఈ జగన్ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు. ఎన్నికల ముందర అందరికి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ప్లీజ్, ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగాడు. ప్రజలు ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి చేశారు. ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజనరీ నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి కావాలి.